హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలకృత. ఐబొమ్మ రిలేటెడ్ రవి అరెస్ట్ అయ్యాడనే విషయం మీ అందరికీ తెలిసిందే. సో చాలామంది రవి గారి కేసును వాదించడానికి లాయర్లు చాలా పోటీ పడుతున్నారు. చాలామంది అసలు ఆయనది ఒక రీల్ ఏదైనా వచ్చింది అంటే ఇంద్ర సినిమాలో కాక ఎంట్రీ ఇస్తుంటే ఎలా జనాలు తట్టుకోండి అంటున్నారో ఆ విధంగా ఏదైనా ఒక రీల్ పెడితే ఆయనకి కొన్ని ల్యాక్స్లో కామెంట్ పాజిటివ్. సో ఆ విషయం గురించి ఇప్పుడు మనమైతే మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఐబొమ్మ రవి గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఐబొమ్మ 1 వచ్చేసింది, బప్పం ఇంకా రన్ అవుతూనే ఉంది. సో మరి మన వాళ్ళేమో సైట్లు క్లోజ్ చేశాము 60 వరకు అని చెప్పారు. అసలు ఈ కేసు ఎటు వెళ్తుంది, ఎటు తీసుకెళ్తున్నారో, అసలు ఆయన చేసింది తప్ప ఒప్ప అనేది అయితే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, అందరూ ఒప్పుకోవాలి. కేసు నిలబడుద్దా అంటే మనకున్న వీటి ప్రకారంగా లెక్కలు అడుగుతారు. వీడు క్రైమ్ చేశాడు అంటున్నాం, ఎక్కడ చేశాడు, ఏ లొకేషన్లో చేశాడు, ఎలాంటి నేరం చేశాడు, లేదంటే వీడు ఏదో దొంగతనం చేశాడు, ఏం దొంగతనం చేశాడు, ఎక్కడి నుంచి దొంగతనం చేశాడు, ఏ లొకేషన్ నుంచి దొంగతనం చేశాడు, ఇట్లాంటి టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అట్లా కన్ఫ్యూజ్ చేసేసి అడ్వకేట్లు నెట్టుకొస్తారు ఈ కేసుని. పెద్ద విషయం కాదు ఇది. నెక్స్ట్ వీడు ఇంకా ఆర్థిక నేరాలు ఏం చేయాల, బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలా, ఆన్లైన్లో అట్లా నేరం ఏం చేయాల, కొత్త డేటా తస్కరించడం అనేది కూడా ఒక నేరమే. దానికి వీళ్ళ దగ్గర లాజికల్ పాయింట్స్ బోల్డ్ అన్నీ ఉంటాయి. వీడి వల్ల నష్టం ఎవరికంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఫస్ట్. ఇప్పుడు ఓటీటీలో పడ్డ వెంటనేగా వీడు డౌన్లోడ్ చేస్తున్నాడు, అంతే కదా. ఆ నష్టం అంటే మనము ఇప్పుడు డ్రగ్స్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళగలిగాం. పూర్తిగా నియంత్రించకపోయినా జనాల్లో కొంతమంది భయపడే స్టేజ్కి వచ్చింది. అండ్ ఇప్పుడు ఎవరికైనా సరే నువ్వు తీసుకోకపోయినా నీకు ఆ వాసనలు ఎక్కడన్నా ఎవడన్నా కంప్లైంట్ ఇస్తావు. అట్లీస్ట్ అక్కడ వరకు తీసుకెళ్ళగలిగాం. అంటే వాడిని మళ్ళీ అరెస్ట్ చేసి వాసన ఎలా ఉంటుంది సార్, డ్రగ్స్ వాసన ఎలా ఉంటుంది, అది నేను యాడ్ గురించి చెప్తున్నా. నువ్వు భలే అడుగుతావమ్మా నన్ను, డ్రగ్స్ వాసన ఎలా ఉంటుంది అంటే నాకు తెలియదు, క్యూరియాసిటీ, ఇంత పెద్ద విషయాలు తెలుసుకోవాలని. సో విషయం ఇది మన ఎన్టీఆర్ గారు చేసినటువంటి, అల్లు అర్జున్ వాళ్ళు చేసినటువంటి యాడ్స్ మొన్న రీసెంట్లీ. మీ చుట్టుపక్కల ఎవరన్నా తీసుకున్నా సరే మీకు తెలిస్తే చెప్పండి ఎవరికైనా. మేము వాళ్ళని అరెస్ట్ చేయము, అంటే వాళ్ళు బాధితుడు కాబట్టి కౌన్సిలింగ్ ఇస్తాం, రీహాబ్ కేసి వాడిని అక్కడ ఇట్లా తయారు చేసి మళ్ళీ సమాజంలో వదిలేస్తాం. ఒకవేళ వాడు పెడ్లర్ అయితే అరెస్ట్ చేస్తాం. ఇది వాళ్ళు చెప్పింది బేసికలీ. సో అట్లా ఆ మెసేజ్ నేను ఏమి ఇస్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఎవడైనా చుట్టుపక్కల మీకు తెలిసి ఏదో తీసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు అని అర్థమైతే బెటర్ చెప్పేద్దాం, నష్టమే ఉంది, వాళ్ళు చూసేసుకుంటారు. ఇట్లా ఇప్పుడు అందరిలోకి వెళ్ళింది కాబట్టి తీసుకునేవాడు ఇంతకుముందు ఇలా తీసుకునేవాడు, ఇప్పుడు కొంచెం ఆములకు ఏములకెళ్ళి ఇలా తీసుకుంటాడు, అంతేగా. అంటే పొగలు రింగులు వచ్చేస్తాయి. రింగులు సిగరెట్లతోనే వస్తాయి. ఎన్ని సినిమాలు చూడలేదు, రింగులు సిగరెట్తోనే తీస్తారు మా. అవి పొడుచుకునేవి, పీల్చుకునేవి, ముక్కుల్లో మూతుల్లో పీల్చుకునేవి, ఇవన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, నీకు బాగా తెలుసు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఇది ఆపగలిగాంగా. నెక్స్ట్ మళ్ళీ అలాగే బెట్టింగ్ అని ఎక్కడికో తీసుకెళ్ళాం. కనీసం అట్లీస్ట్ పూర్తిగా నియంత్రించకపోయినా తగ్గించగలం. ఎవడన్నా బెట్టింగ్ ఆడినా సరే మనం చెప్పొచ్చు, సరే వీడు ఇంకా ఆడుతున్నాడు, వీడికి ఎక్కడి నుంచో చూడండి. అలాంటి ఇప్పుడు మన ఫామ్ హౌస్లలో అడ్డమైన పార్టీలన్నీ అయితే పూర్తిగా ఆపగలిగాంగా. 100%. నేను దీని విషయంలో అయితే చాలా గ్యారంటీ చెప్పాను. ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే, ప్రతి ఫామ్ హౌస్లో జనాలు ఉన్నారంటే వెళ్తున్నారు, అన్నీ చూసేసి వస్తున్నారు ఏమేమి ఉన్నాయి అని. నెంబర్ 1. 2, ఫామ్ హౌస్లో లిక్కర్ నాట్ అలౌడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్కర్, స్మోకింగ్ ఇవన్నీ కావాలన్నా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఫామ్ హౌస్ ఓనర్లకు కూడా గట్టిగా చెప్పారు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు, సంగీత్లు, ఎంగేజ్మెంట్లు, రిసార్ట్లలో చెప్పాలి. వెళ్ళి సార్ మేము సంగీతం ఒప్పుకున్నాము, ఫుడ్ ఒప్పుకున్నాము, వాళ్ళు ఆల్కహాల్ పార్టీ కూడా చేసుకుంటున్నారు, ఆల్కహాల్ ఇంతమందికి, లోకల్ లిక్కర్, అది రిసార్ట్ తోడి డ్యూటీ. నువ్వు చెప్పకపోతే నీ రిసార్ట్ మూసేస్తా, వాడి పార్టీది ఏం పోయింది అని వాళ్ళు గట్టిగా చెప్పేసరికి ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సినిమా వాళ్ళకి పైరసీ పాపం. దీన్ని కూడా ఇప్పుడు ఈ రేంజ్లో తీసుకెళ్తే రేపటి రోజు మొన్న సజ్జనార్ గారు చెప్పారు, పైరసీ చూసేవాడిని కూడా అరెస్ట్ చేస్తామని. వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా. ఎక్కడ సార్, మొన్న ఒక్కరోజు ఆగిందో లేదో, మళ్ళీ నేను మొదలు పెట్టి ఎవరితో డిస్కస్ చేస్తే నేను రాత్రే చూసాను. ఏ రోజు ఆగింది, వాడిని అరెస్ట్ చేసి అందరూ మీటింగ్ పెట్టి ఇది పెద్ద ఇది, అది పెద్ద ఇది అన్నప్పుడు ఆగింది. తర్వాత పబ్లిక్ టాక్లోకి వెళ్ళినప్పుడు వాడు ధీరుడు, సూర్యుడు, ఏదేదో అనేసరికి మళ్ళీ అంతేగా. ధీరుడు, సూర్యుడు అంటే చాలా మంది
ఒక్కరు నోట కూడా నేను వినలేదు సార్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కరెక్ట్ చేశారు, అరెస్ట్ చేశాను నేను. సామాన్యుల నోటి నుంచి ఇప్పుడు మాకు వచ్చిన నష్టమే ఉంది. మేము చూడాలనుకుంటాం సినిమాలు. పంచేయండి అమ్మా, చూసిస్తాం అందరికి ఫినాయిల్ ఫ్రీ తాగేసేయండి. సార్ అలా ఎలా కుదరద్దు సార్? అంతేమా, ఇప్పుడు అందరికి వినోదం కావాలి, అంతే కాదు. అంతంత టికెట్లు పెడితే నేనే ఉన్నాను. నా శాలరీ ఎంత సార్? నేను మా అమ్మ నాన్నతో వెళ్ళాలనుకున్నా, 3 టికెట్లకి ఎంత, పాప్కార్న్కి ఎంత, ఇక్కడ నుంచి అక్కడికి వెహికల్ వేసుకొని వెళ్ళడానికి ఎంత, ఇంత పెద్దది ఉంది. రామోజీ ఫిలిం సిటీకి వెళ్తావు కదా, ఎవరు టికెట్ ఎంత తెలియదు సార్. ఎవరు వెళ్ళమన్నారంటే కావాలి చూడాలి అని ఉంటుంది కదా సార్. మాకు అదే చెప్తున్నా, చూడాలి. డబ్బులు ఉన్నోడే చూడాలన్నమాట ఏదైనా, లేకపోతే వేరే వాళ్ళు చూడొద్దు ఇక. 1 సెకండ్ మా, నేనే నీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా. విను, రామోజీ ఫిలిం సిటీకి వండర్లా వెళ్ళాలనుకున్నావు, ఆ టికెట్ ఇంత అని వాడు పెడతాడు, ఫిక్స్ అయిపోయేగా వెళ్తావు 100%. డౌట్ లేదు, నిజమే. 4 వెళ్తున్నారంటే మనిషి 2,500, 2,500, 10,000 పెట్టుకొని వెళ్ళిపోతారు. గోవా వెళ్ళాలనుకున్నావు, కార్లో వెళ్ళాలన్నా కంట్రిబ్యూట్ చేసుకుంటారు, ట్రైన్లో వెళ్ళాలన్నా కంట్రిబ్యూషన్, ఫ్లైట్లో వెళ్ళినా ఒక కంట్రిబ్యూషన్, బస్సులో వెళ్ళినా ఒక కంట్రిబ్యూషన్, హోటల్కి వాటికి వీటికి. ప్రిపేర్డ్, ప్రతి చోట ప్రిపేర్ అయిపోతారు. మా తిరుపతికి వెళ్ళినా ప్రిపేర్డ్, ఎటు వెళ్ళినా ప్రిపేర్డ్. సినిమా జోలికి వస్తే మాత్రం నాకు అన్నీ ఫ్రీగా కావాలి అంటే ఎట్లా, తగ్గించమని అడుగుతావు. పింట్ బీర్ రోడ్డు మీద 100 రూపాయలు, అయినా సరే పబ్కి వెళ్ళి ఊగుతూ డ్యాన్సులు వేస్తూ 800 పెట్టి కొంటావు. ఇప్పుడు వచ్చే ఈ లగ్జరీ రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అట్లు కిట్లు చెట్లు ముట్లు అని, వాటిలోకి వెళ్ళి ముద్దపప్పు ఆవకాయ కూడా 595 పెట్టి తిన్నోళ్ళు ఉన్నారుగా. అవును. ఏమ్మా, ఇంట్లో మీరు ముద్దపప్పు కూడా వండుకోరా? వండుకుంటారు. రెస్టారెంట్లకు ఎందుకు వెళ్తారు ఎవరైనా? మనం వండలేనివి తినలేనివి పక్క రాష్ట్రం కూడా పక్క దేశం కూడా వింత వింత వస్తువులు చూడడానికి తినడానికి టేస్ట్ చేయడానికి వెళ్తాం. ముద్దపప్పు గుత్తి వంకాయ కర్డ్ రైస్ తినడానికి రెస్టారెంట్కి వెళ్తున్నారు. 300, 350 కూడా పెడుతున్నారు. ఏం లేదు, కొంచెం పెరుగు కలిపి పోపేసిస్తాడు పైన. డన్ డన్. ఇప్పుడు అలాగే అన్నావు కదా, నువ్వు కూడా చాలాసార్లు తిని ఉంటావు, తిన్నాను సార్. అదే రేటు పెట్టావు, వాటితో కొట్లాడ. పెరుగు పొట్ల నీకు అర కిలో పెరుగే నీకు 25 రూపాయలకి వస్తుందిరా గాడిద. ఎట్లా పెడతావు దీనికి? ఏమేమి వేసావు చెప్పు? ఆర్ యూ ఆస్కింగ్? సినిమా దగ్గరకు వస్తే మాత్రమే పాప్కార్న్ ఇంతంట అంతంట అదంట ఇదంట. ఒక్క రెస్టారెంట్లో ఒక్కడు కూడా కర్డ్ రైస్ ఎందుకు 250, 350 అని ఎవడు అడగల. అంటే ఇప్పుడు ఇక్కడ మాకు ఫ్రీగా వస్తుంది కదా సార్, అక్కడికే చెప్తున్నా మరి పైసా కదా. అదే దానికోసమే చెప్తున్నా. అన్నదానాల్లో తినాలంటేనేమో నామూషి, అక్కడ ఫ్రీగానే పెడతాడు వాడు, కానీ నామూషి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్లు పోతాయి. అన్నా క్యాంటీన్లో తినాలంటే ఎవడు చూస్తాడు, ఎందుకు వచ్చిన గొడవలే అంటావు. కుమారి ఆంటీ సెటప్లో తినడానికి నామూషి, ఎవడన్నా అటు నుంచి ఇటు నుంచి పోతే ఈడేంటి ఇక్కడ తింటున్నాడు అంటారేమోనని. అలా చూపించుకోవడానికి కావాలని రెస్టారెంట్స్కి వెళ్ళేసి ఇట్లా కూర్చొని పెడతారు, మంచిగా తింటారు. డన్. ఒక్క సినిమాకి వస్తే మాత్రమే ఇది అంత అది అంత అని ఎందుకు ఆ ఫీలింగ్? ఒక్క ఫీలింగ్ ఎందుకు అంటే ఆన్లైన్లో నీకు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి. అది ఆన్లైన్లో దొరకకపోతే నీకు ఆ ఫీలింగే రాదుగా. రాదు. అవునా? దొరుకుతుంది కాబట్టి. అయ్యో పాపం అండి, చైన్ స్నాచింగ్ చేశాడు వాడు, ఏం తప్పు చేశాడు? అయినా బంగారం ధర నువ్వు పెంచావు కాబట్టి వాడు కొనలేక చైన్ స్నాచింగ్ చేశాడు. ఇది అడగరు. అవునమ్మా, తప్పు కదా. ఈ క్వశ్చన్ వేయాలి సార్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వేస్తే నేను ఇలాంటిది ఇంకో బంగారం వేసుకుంటా, నాకు అడగాలని ఉంది యాక్చువల్గా. నువ్వు 10,000 పెట్టి వాడు చైన్ స్నాచింగ్ చేయడు. ఈ బంగారం ధర కూడా తగ్గించండి సార్, ఏదో ఒకటి చేసి. ఎక్కడ నేను నెక్స్ట్ మళ్ళీ పెట్రోల్కి కూడా నీకు ప్రిపరేషన్ ఉంటుంది. ఎంత పెరిగినా కొట్లాడతారు కానీ యూ విల్ గో 100%. కొట్టించుకుని అయితే వెళ్తారు, మీ పనులు కావాలి. సినిమాకి వస్తే ప్రతి ఒక్కడికి నోరు లేస్తుంది, ముందు వెనక ఏంటి ఇవన్నీ ఎందుకు ఇన్ని అని. సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఇట్లుంది ఏంటి అట్లుంది ఏంటి అని. ఒక సినిమానే దొరికిందా మనుషులందరికీ? ఇంకేం దొరకలేదా మీకు ప్రపంచంలో? బంగారం మీద మరి ఇదే ఫైట్. అదే చెప్తున్నా, ఇప్పుడు చైన్ స్నాచర్లు అందరిని విడుదల చేసే జైల్లో నుంచి నువ్వు బంగారం రేటు తగ్గించు, వాడు చేయడు. అట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు. అండ్ క్వశ్చన్ చేసే పబ్లిక్ కూడా ఎట్లున్నారంటే, వీళ్ళు కూడా నార్మల్గా వాడు ఎందుకు చేశాడంటే అని చెప్తే, నిన్న ఒక డిబేట్కి వెళ్ళా, మొత్తం సంఘ సంస్కృతులు చుట్టుపక్కలే ఉన్నా, నేనేం మాట్లాడలేదు అక్కడ. మాట్లాడడానికే అసహ్యం వేసింది. సీరియస్. నిన్న సాయంత్రం డిబేటే నేను చెప్పాను, 4 గంటలకు జరిగింది ఒక ఛానల్లో, ఒక శాటిలైట్లో. ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అసలు ఈ ఐబొమ్మ అసలు వీడు చేసిన తప్పేంటని ఒకరు అడుగుతాడు. ఎందుకంటే మీరు ఎట్లా పైరసీ చేయాలో సినిమాలో చూపిస్తారు, మీరు ఎట్లా డేటా చోరీ చేయాలో సినిమాలో చూపిస్తారు, ఎట్లా చంపాలో చూపిస్తారు, ఎట్లా డ్రగ్స్కి అలవాటు పడాలో సినిమాలో చూపిస్తారు. అవునా? మళ్ళీ మీ సినిమాని వాడు అట్లాగే హ్యాక్ చేస్తేనేమో మీరు కేసులు పెడతారా? అదేదో సింగం సినిమాలో హ్యాకింగ్ గురించి చూపించారంట కదా,
నువ్వు చూపించినందుకే వాడు నేర్చుకొని మీ సినిమాని హ్యాక్ చేశాడు, మీరు ఎట్లా మాట్లాడతారని ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అది ఎట్లుందంటే, ఒరేయ్ నిన్న ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనా అని ఒక పోలీసుడు అడుగుతాడు వచ్చి, చెయ్యి అసలు నిన్న నువ్వు ఇక్కడ పెట్రోలింగ్కి వచ్చావా, నువ్వు వచ్చుంటే అసలు ఈ దొంగతనం జరిగేదా, నేను భయపడి అటు పారిపోయేవాడినిగా, నిన్న నువ్వు రానందుకే నేను ఏటీఎం చోరీ చేసి, అసలు తప్పంతా నీదే, అసలు నిన్ను సస్పెండ్ చేయాలి ఫస్ట్, నువ్వు వచ్చుంటే జరిగేదా ఇదని దొంగే నిన్ను క్వశ్చన్ చేసే రేంజ్కి వచ్చింది ఇప్పుడు సమాజం. అట్లా మాట్లాడుతున్నారు మా ప్రతి ఒక్కడు. దిస్ ఈజ్ నాట్ రైట్. వాడు ఏం చేశాడు, ఆన్లైన్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ పాపం వాళ్ళందరూ మీకు సినిమాలన్నీ చేర్చి, చాలా మంది బప్పం ఐబొమ్మలు చూసిన ఓటీటీలని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అండ్ ఈ డిష్ నెట్వర్క్లో కూడా ఫ్రీగా ఓటీటీలు ఇస్తున్నారు మీకు కొన్ని. అండ్ ఈ ఎయిర్టెల్ స్ట్రీమ్, అవును, మీ విఐ సిమ్లలో కూడా టీవీ, గూగుల్ టీవీ వచ్చింది, జియో టీవీలు వచ్చాయి. ఇంకా 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 కకృతిపడి ఎంత నీచానికి మీరు దిగజారుతున్నారంటే అర్థం అవ్వట్లే ఎవరికి. ఫ్రీగా ఓటీటీ 150+ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫ్రీ అని జీపేలో కూడా అప్పుడప్పుడు వస్తాయి, 149 కడితే ఆఫర్లలో రకరకాల ప్లాట్ఫామ్స్ వస్తాయి. గో సర్చ్ సంథింగ్, ఇంకేమన్నా అడగండి అట్లీస్ట్, లేదా ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కంట్రిబ్యూట్ చేసుకొని 4 అకౌంట్లు మెయింటైన్ చేసుకోవచ్చుగా, నలుగురు కలిసి తీసుకోండి. ఇప్పుడు 1400 1499 4 పీపుల్కి ఈజీయే కదా, 400 1 ఇయర్ పాటు, బీ హ్యాపీ. అట్లా కూడా కాకుండా మనం చేయాలంటే ఎన్నైనా చేసుకోవచ్చు. అండ్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా నెట్ఫ్లిక్స్ ఉంది కావాలా అని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. వాడు 1500 కొంటాడు, ఇంకా 3 అకౌంట్స్ ఉన్నాయి, ఎవరికి అడుగు చెప్పండి, 400 అమ్ముకుంటాడు. ఏది ఊరెళ్తూ కార్ని 4 ఎక్కించుకొని పెట్రోల్ షేర్ చేసుకున్నట్టు. ఇట్లా కూడా ఉందా సార్? ఇప్పుడు నీ కార్లో నువ్వు ఇక్కడ నుంచి విజయవాడ పోయావు, ఇది విన్నా. ఏం చేస్తావు, ఎల్బీ నగర్ నువ్వు ఆన్లైన్లో కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను విజయవాడ పోతున్నాను ఎవడొస్తాడో రండి, ఎల్బీ నగర్ దగ్గర ఒకడు, సూర్యాపేట దగ్గర ఒకడు, పిరుగురాల దగ్గర ఒకడు ఎక్కుతాడు, అందరూ కలిసి విజయవాడ వెళ్తారు, అందరూ కలిసి పెట్రోల్ షేర్ చేసుకుంటా, అంటే నీకు 600 700 ఇస్తారు, నీకు సరిపోయిందిగా. ఇట్లా కూడా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఏది ఏమైనా కూడా జస్ట్ థింక్ వన్స్, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ సమాజంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం. ఫ్రీగా దొరికింది, వాడు మాకు ఫ్రీగా ఇచ్చాడు, తప్పు మాది. ప్రతిదీ ఫ్రీగా దొరికింది కదా అని మనందరికీ సపోర్ట్ చేయొద్దు. వాడి వల్ల ఎంతమంది నష్టపోతున్నారని చూడు. ఫ్యూచర్లో అసలు నిర్మాతలే ఉండరు, సినిమాలు తీరు ఏం చేస్తారు. ఇప్పుడు నీకు ఫ్రీగా దొరికిందని చూస్తున్నావు కదా, అప్పుడు మన వీడియోలో చూస్తారు యూట్యూబ్ కంటెంట్, సినిమాలు లేకపోతే. తర్వాత ఇట్లా పోతూ ఉంటే అసలు ఇంకా సినిమాలు తీరితే థియేటర్లో ఉండవు, మల్టీప్లెక్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఏం చేస్తావు, చాలా మంది థియేటర్స్ అమ్ముకుంటున్నారు సార్. ఏం చేస్తావు చెప్పు. సో మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. అట్లా ఏదేమైనా అలాంటిది ఏదైనా జరిగితే మన యూట్యూబ్ వీడియోలో మనం ఇంకెక్కువ వీడియోలు చేయొచ్చు. అప్పుడు యూట్యూబ్ బోర్డు కూడా బ్యాన్ చేస్తే ఏం చేస్తావు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ బ్యాన్ చేసినట్టు, ఫోన్ బ్యాన్ చేసినట్టు, ఇప్పుడు చైనాలో మన గూగుల్ రాదు, వాడికి ఇంకేదో చైనా గిల్డ్ ఉంటుంది. అట్లా ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది, బ్యాన్ చేసుకుంటారు కదా. బ్యాన్ దిస్ పైరసీ అంటే ఇప్పుడు చూడు, నువ్వు అన్నావు అట్లా టక్కున బ్యాన్ చేస్తే మళ్ళీ ఇంకోటి వచ్చింది. చాలా ఉన్నాయి ఇలాంటివి, ఇంకా వందల సైట్లు ఉంటాయి తెలియని వాళ్ళకి, కొంతమందికి తెలిసి ఉంటుంది. ఇంకిప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ, ఇంకేమేమి ఉన్నాయి దేంట్లో ఫ్రీ వస్తున్నాయి లిస్ట్ కొడితే ఇందాక మధ్యాహ్నం 32 ఉన్నాయి సార్. అంటే ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యేసరికి ఐబొమ్మ అని ఇంత మనం హడావిడి చేసేసరికి, ఓహో అందులో లేదా మరి ఇంకా దేంట్లో ఉంది అంటే టిక్టాక్ బ్యాన్ అనగానే వెంటనే రీల్స్కి వచ్చినట్టు అట్లా ఆల్టర్నేట్స్ ఎతుకుతున్నారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. మనమే కొంచెం బాధ్యతగా ఉండాలి అలా. ఓకే సార్, థ్యాంక్ యూ.